ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ అభిమానులు ఉన్నారని, ఏం జరిగినా తమకు తెలుస్తుందని చెప్పారు. అక్కడ జరుగుతున్న అవకతవకలన్నిటినీ బయటపెడతామన్నారు. రేవంత్ రెడ్డి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉండబోరని, వారి అవినీతి త్వరలో బయటపెడతామని, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు ఆయన సిద్ధంగా ఉండాలని, మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి పదవిని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప పదవులు పోయినట్లే రేవంత్ రెడ్డి కూడా తన పదవిని కోల్పోవలసి వస్తుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన బావమర్దికి అక్రమంగా టెండర్లు కట్టబెట్టారని, ఈ వ్యవహారం రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకుంటుందని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి తరచుగా చెప్తోన్న ఫోర్త్ సిటీ కాదండి, ముచ్చర్ల 4 బ్రదర్స్ సిటీ అని ఆరోపించారు. 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన తమకు ఎక్కడ అవినీతి జరుగుతుందో తెలియదా అని అన్నారు. కొడంగల్ లిఫ్ట్ కథ సహా సీఎం కుటుంబ సభ్యుల అవినీతి వెలికి తీస్తామన్నారు. బావమర్ది వ్యవహారంలో ఇరుక్కుపోయాను అన్న విషయం రేవంత్ రెడ్డికి సైతం తెలుసన్నారు. చట్టాలే కాదు, చుట్టరికాలు కూడా ప్రభుత్వ పెద్దలకు తెలియనట్లుందని కేటీఆర్ విమర్శించారు. అమృత్ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం. ఇందులో కుంభకోణం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారన్నారు. అన్నిటికంటే విచిత్రమైన విషయం ఏంటంటే, ఫిబ్రవరిలో జరిగిన టెండర్లను బయట పెట్టడం లేనేలేదు. 8,888,000 కోట్లను ఎప్పుడు పిలిచారు, ఏ పద్ధతిన పిలిచారు, ఎలా ఇచ్చారు అంటే చెప్పడం లేదు. ఆ వర్కులో 80% ముఖ్యమంత్రి బావమర్దికి కట్టబెట్టారు. పూర్తి స్థాయి విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించాలి, లేదంటే కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్యారని అనుకోవాల్సి వస్తుందని అన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.